సార్ బాగా తీయడం మాది నెల్లూరు నుంచి వచ్చాం సార్ కష్టపడి.
లో చూడబోతున్నాం. అలాగే మనమందరం ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నాం. దేశమంతా అన్ని కూడా చూడబోతోంది. అందుకని దయతో అందరినీ కార్యక్రమాన్ని దేశమంతా వీక్షించబోతోంది. ఆ కార్యక్రమం ప్రధానమంత్రి గారి ఉపన్యాస కార్యక్రమం అక్కడ జరుగుతున్న కూర్చోండి ఎక్కడో చోట దయతో. మరియు కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రులు స్వాభిమాన ఉత్సవాల కార్యక్రమాన్ని వైభవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరినీ మరొకమారు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. జ్యోతి ప్రతిపాదన చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా అతిథులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గిరిజన స్వాభిమాన ఉత్సవాల ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఆరంభం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రసిద్ధ స్వాతంత్ర్య నివాళి సమర్పిస్తున్నాం. దేశం కోసం జీవితాలను అర్పించి చరితార్థుడైన బిర్సా ముండాని గౌరవిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి గారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మనమందరం ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు నిర్వహిస్తున్న జముయి, బిహార్ నుంచి జరుగుతున్న ఈ ప్రత్యక్ష ప్రసారం आप तमाम साथियों का देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी हम लोगों के बीच में आ रहे हैं। नरेंद्र मोदी जिंदाबाद। बहुत बहुत धन्यवाद कि आप आए और अपने संबोधन को लोगों के बीच रखें। बोलिए भारत माता की श्री राम। देखिए मैं कुछ लोग को देख रहा हूं कि जय के बड़े नेता रहे वो भी बैठे हैं। ये दो చూపించే ఓ సంప్రదాయం ఇది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఒకసారి అమ్మ మీరు పెట్టండి. చాలా సంతోషం. ఆదివాసీ సంప్రదాయానికి ప్రతినిధులుగా ఉన్న గౌరవనీయులైన మంత్రివర్యులిద్దరు, వారిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం దీనికి అంగీకరించినందుకు. మనసారా న్యాయం, సమానత్వం, అదేవిధంగా బ్రిటిష్ వారి పరిపాలన నుంచి గిరిజనుల ల్యాండ్ హక్కుల గురించి పోరాడి జైలులో తన జీవితాన్ని భారతదేశం కోసం సమర్పించుకున్నటువంటి విప్లవకారుడు, వీరుడు అయినటువంటి భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా ఈ రోజున గిరిజనులందరూ కూడా వారి ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాంని చేస్తూ ఉన్నారు. ఇది గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాము ప్రతి స్టేట్లో ఒక కేంద్ర మంత్రి వచ్చి అక్కడ అందరినీ కూడా ఇంకొకసారి వారు ఏ విధంగా అయితే ప్రాణాలను త్యాగం చేశారో ఆ స్ఫూర్తిని గిరిజనుల్లో నింపి
అదేవిధంగా గిరిజనులని ముందుకు తీసుకువెళ్ళటంలో కావలసినటువంటి విద్య, వైద్యం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటిని స్పెసిఫిక్గా వాళ్ళ గురించి చేసే విధంగా చాలా పథకాలు తీసుకువచ్చి ఈరోజు దాదాపు 6,800 కోట్ల రూపాయల విలువైనటువంటి డిఫరెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్ని లాంచ్ అయిపోతూ ఉన్నారు. ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే కానీ, కామన్ యూటిలిటీ సెంటర్స్ అయితే కానీ, అదేవిధంగా చాలా ప్రతి ప్రోగ్రాంలో పిఎం జన్మన్ ప్రోగ్రాం ద్వారా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్పెసిఫిక్గా వీళ్ళకి పెడతా ఉన్నారు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు కానీ ఎప్పటి నుంచో గిరిజనుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తులు. ఈ రోజున అరకు కాఫీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని దేశం అంతా కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. గిరిజన ఉత్పత్తులకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు సంధ్యారాణి గారు ఉన్నారు ఇక్కడ, వారి బాధలు తెలిసినటువంటి వ్యక్తులు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన హృదయం అంతా కూడా ఎప్పుడు అణగారిన వర్గాల గురించి, వీరి గురించి పోరాటం ఉండేటువంటి మనసున్నటువంటి వ్యక్తి. అందరూ కలిసి గిరిజనులను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఈరోజు మన కేంద్ర మంత్రివర్యుల్ని మనం స్వాగతం కూడా పలుకోవడం జరిగింది. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలకి ఈరోజు మన బిర్సా ముండా గారి జయంతికి హాజరు కావడం నిజంగా నాకు చాలా సంతోషం. ఆయన నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భారత ప్రభుత్వం 2021లో బిర్సా ముండా గారికి అంటే ప్రధానమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే ఆయన జయంతిని మన భారతదేశం అంతా గర్వంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు గిరిజన స్వాభిమాన దినోత్సవాలుగా జరుపుకోవాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు అనగానే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు గుర్తొస్తారు. అల్లూరి సీతారామరాజు గారిని మనం ఎంతగా చెప్పుకుంటామో అలాగే భగవాన్ బిర్సా ముండా గారిని కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన త్యాగం రాబోయే తరాలకు కూడా తెలియజేయడానికి కోసం మనం అందరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే పిల్లలకి మన గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో పాటు గిరిజన స్వాతంత్ర సమరయోధులను కూడా తెలియడానికి, తెలుసుకోవడానికి, వాళ్ళు మన తాలూకా సంప్రదాయాలని వాళ్ళు కూడా పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళడానికి కూడా ఈరోజు మనకు అవకాశం ఉంటుందనే ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలను మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏమీ లేదు. గిరిజనులు అలాగే ఆ గుడిసెల్లోనే ఉండేవారు. తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఆ ఐటీడీఏల ద్వారా గిరిజనులకు కూడు, గూడు, నీడ ఏర్పాటు చేసి గిరిజనులందరినీ కూడా రక్షించే కార్యక్రమాలు చేస్తూ విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేస్తూ ఆశ్రమ స్కూల్స్ కానీ, అలాగే ఈరోజు ఏకలవ్య స్కూల్స్ కానీ, ఆ రోజు మొదలుపెట్టిన ఆశ్రమ పాఠశాలల తాలూకా ఈరోజు ఆనవాళ్లే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన మిగిలిన అన్ని కార్యక్రమాలు. ఈరోజు ఏకలవ్య పాఠశాలలు కానీ, లేదా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, లేదా మంచి మంచి కంప్యూటర్ విద్యతో పాటు ఏర్పాటు చేసిన స్కూల్స్ అన్నీ కూడా గిరిజనుల కోసం ఈరోజు చేస్తున్నారు అని అంటే ఈరోజు ప్రభుత్వాలు ఎంత చక్కగా గిరిజనుల కోసం ఆలోచిస్తున్నాయో మీరే అందరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు అన్కనెక్టెడ్ గ్రామాలు ఏవైతే 2000 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి 2500 కోట్లతో గిరిజనులకు రహదారి నిర్మించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు అంటే గిరిజనుల మీద ఉన్నటువంటి అభిమానం మీ అందరికి కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే కేంద్ర మంత్రివర్యులు చెప్పారు,
అలాగే కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, అలాగే ఇంకొక కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కూడా పిఎం జన్మన్తో గిరిజనులకి అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్ కావాలి, హెల్త్ సెంటర్స్ కావాలని ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఉండి వాళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి మా గిరిజనుల కోసం ఈరోజు ఇచ్చినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అలాగే పిఎం జన్మన్లో గిరిజనుల కోసం గృహాలు నిర్మించడం కోసం, హాస్టల్స్ నిర్మించడం కోసం కూడా పిఎం జన్మన్లో వారు ప్రధానమంత్రి గారితో చెప్పి మాకు నిధులు ఇప్పించినటువంటి కేంద్ర మంత్రులకి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 13 జిల్లాలు ఉన్నాయి పిఎం జన్మన్లో మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా 95 మండలాల్లో ఉన్న గిరిజనులందరినీ కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా గిరిజనుల కోసం ఈరోజు త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు వేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గిరిజనుల మీద చూపిస్తున్నటువంటి అభిమానం, వారి మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈరోజు ఆ రోజు క్యాన్సిల్ చేసిన ఫెడరల్ అంబులెన్స్లు మళ్ళీ ఈరోజు మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన అంబులెన్స్లన్నీ ఈరోజు మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన ఐటీడీఏలో ట్రైకార్ లోన్లన్నీ ఈరోజు మళ్ళీ మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన విద్యలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం గత ప్రభుత్వంలో 18 రకాల పథకాలను క్యాన్సిల్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ పథకాలన్నిటి కూడా గిరిజనులకు వరంగా అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు గిరిజనులకు అన్ని రకాల సదుపాయాలు అందించడానికి మేమందరూ ముందుకున్నామని మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.